పచ్చిశనగపప్పు, కొబ్బరి కర్రీ చేసేసుకుందామా ఫ్రెండ్స్ మరి? అయితే చూసేసేయండి మరి. హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలాగున్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? లంచ్ చేశారా? లంచ్‌లోకి ఏం కర్రీ చేశారు మరి? మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. మీ అందరూ ఆదరిస్తున్నారు నన్ను. మీ ఆదరణ ఎప్పుడు నాతోనే ఇలాగుండాలా? థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరి ఈరోజు నేను లంచ్‌లోకి గాను కమ్మని పచ్చిశనగపప్పుతో కొబ్బరికాయ వేసి కమ్మని కూరండి. చాలా బాగుంటుంది. అది చేసి చూపించేస్తాను ఎలాగో. మరి వచ్చేసండి మన కిచెన్‌లోకి. పచ్చిశనగపప్పు 200 గ్రామ్స్ నేను 5 అవర్స్ నానబెట్టుకున్నాను తీసుకొని. అలాగే ఒక కొబ్బరికాయ, పెద్ద కొబ్బరికాయ తీసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని మనం శుభ్రంగా 2 సార్లు మళ్ళీ కడుక్కొని సరిపడా వాటర్ వేసుకొని కుక్కర్లో పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుందాం. కుక్కర్ పెట్టేసుకున్నామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచి తర్వాత ఆఫ్ చేసుకుందాం. పచ్చిశనగపప్పుని ఉడికాక. పచ్చిశనగపప్పు పెట్టుకున్నాం కదా స్టవ్ మీద. ఇప్పుడు కొబ్బరిని తురిమేసుకుందామండి. శనగపప్పు ఉడికిపోయిందండి. ఇదిగో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించుకున్నానండి. ఒక కడాయి తీసుకున్నాను, స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఈ టైంలో మనం 4 ఎండుమిరపకాయలు, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు, జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూను, ఆవాలు హాఫ్ టేబుల్ స్పూను, మినప్పప్పు హాఫ్ టేబుల్ స్పూను వేసేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. వెల్లుల్లిపాయ ఓ పాయ వేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి వెల్లుల్లిపాయ ఎక్కువ. పోపులు సగం వేగినాక ఉల్లిపాయ, పెద్ద సైజు ఉల్లిపాయని కోసుకొని చిన్న చిన్న ముక్కలు, 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అవి కూడా వేపేసుకుందాం. ఉల్లిపాయ వేగుతుందండి. కరివేపాకుని 4 రెమ్మల్ని శుభ్రంగా కడిగి వేసుకొని అది కూడా వేపుకోవాలి బాగా. ఉల్లిపాయలు వేగిపోయినండి. ఈ టైంలోనే మనం ఉడకబెట్టి పెట్టుకున్న ఇదిగోండి పచ్చిశనగపప్పుని వాటర్తో పాటు వేసేసుకుందాం. వాటర్ కూడా వేసుకోవాలండి, పడేయకూడదు. వాటర్తో పాటు వేసేసుకొని మనం కొబ్బరిని తురుముకున్నామండి. కొబ్బరి తురుముని వేసేసుకోవాలన్నమాట. ఈ శనగపప్పును మనం వేసుకున్నాం కదా, కొబ్బరి తురుముని కూడా ఇందులో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలాగా కొబ్బరి వేసుకున్నాక తురుము. ఈ టైంలో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఫుల్ టేబుల్ స్పూన్ కారం మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. ఎందుకంటే ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసాం కదా. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని జాగ్రత్తగా మనం ఇలా కలుపుకొని జాగ్రత్తగా ఒక్క నిమిషం మూత పెట్టేసుకుందామండి. ఒక్క నిమిషం అయిపోయింది. మూత తీసి చూసుకుందాం. అయిపోయిందండి. ఈ టైంలో మనం కొత్తిమీర చిన్న ముక్కలు కోసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మన కమ్మని శనగపప్పు కొబ్బరి కూర అయిపోయింది. డిష్ అవుట్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని అయిపోయిందండి. దగ్గర నుంచి చూపిస్తున్నాను కర్రీ మీకు. ఇదిగో చూసారా, మంచి సువాసన వచ్చేస్తుంది. అంతే కమ్మగా ఉంటుంది మనకి శనగపప్పు కొబ్బరి. డిష్ అవుట్ చేసేస్తాను మరి. శనగపప్పు కొబ్బరి, పచ్చిశనగపప్పు కొబ్బరి చూసారు కదా ఎంత ఈజీగా తయారు చేసుకున్నామో. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా అద్భుతంగా కమ్మని రుచి అనమాట. ఇది మీరు ఇలాగే ట్రై చేయండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ బటన్ టచ్ చేయండి. ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.
మరి టేస్ట్ చేయట్లేదండి. నేను మిరియాల రసం పెట్టుకొని వేడి వేడి రైస్‌లో తింటాను. ఎందుకంటారా? మిరియాల రసం కూడా నేను అప్‌లోడ్ చేశానండి వీడియో. చూడని వాళ్ళు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఒక రెసిపీతో మీ ముందుకొస్తుంది మీ నిషా. మరంత వరకు సెలవు ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.